చెప్పడం మర్చిపోయాను, శారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియో చూసే కదా ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై క్లిక్ చేసి అలర్ట్ మోషన్లో అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ ఇస్తే ఆ లింక్ని అయితే క్లిక్ చేసి వీడియోని అయితే వాచ్ చేయండి. అప్పుడైతే మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలుస్తుంది. ఇప్పుడైతే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకుని టెస్ట్ లేయర్ పై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి డిస్క్రిప్షన్లో అయితే నేను ఒక ఫాంట్ ఇస్తే ఆ ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకుంటే అన్ని టెస్ట్ లేయర్స్కి అయితే ఫాంట్ అయితే యాడ్ అవుతుంది. గ్రీన్ లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వచ్చి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఫ్రేమ్కి ఇమేజ్ అయితే అడ్జస్ట్ కాకపోతే 2 ఫింగర్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేయండి. కొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేసి ఇంకో గ్రీన్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ అయితే చేయండి. ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే కావాలి. కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ట్ సింబల్ మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసిన ఇమేజ్ని అయితే అడ్జస్ట్ కాకపోతే 2 ఫింగర్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. చూసారు కదా అడ్జస్ట్ ఎలా చేసుకోవాలో. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. లేకపోతే మన ఛానల్లో వచ్చే ట్రెండింగ్ వీడియోస్ అయితే మిస్ అయిపోతాయి. ఇప్పుడైతే గ్రీన్ లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకుని ఫ్రేమ్కి అయితే ఇమేజ్ అయితే అడ్జస్ట్ అయ్యేటట్టు సెట్ చేసుకోండి. ఇప్పుడైతే గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇమేజ్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసిన ఇమేజ్ పై ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి ఇమేజ్ అయితే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది. చూసారు కదా. ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేయండి. ఫ్రేమ్కి అయితే ఇమేజ్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకుని బ్యాక్ అయితే వచ్చేయండి. ఇప్పుడైతే చూసారు కదా ఫ్రేమ్కి ఇమేజ్ అయితే ఎలా యాడ్ అయ్యిందో ఎఫెక్ట్స్తో. ఇప్పుడైతే పక్కన గ్రీన్ లేయర్ కనిపిస్తుంది కదా, దానికి ఇమేజ్ అయితే ఎలా యాడ్ చేసుకొని చూడండి. కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ట్ సింబల్ పై అయితే ట్యాప్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని ప్లస్ మీద ట్యాప్ చేస్తే ఇమేజ్ అయితే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది. ఇప్పుడున్న గ్రీన్ లేయర్స్ అన్నిటికీ అయితే ఇమేజెస్ని కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి అయితే యాడ్ అయితే చేసుకోండి. పైన కనిపిస్తున్న సింబల్ పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.